హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క 5 పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. ఏ పథకాలు ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది అనే విషయాన్ని చెప్తాను. అదేవిధంగా వీరికి సంబంధించి ఉచితంగా ఫ్రీ కుట్టు మిషన్ కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్తానండి. రాష్ట్రంలో ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వరుసగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతున్నారండి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక 2025 సంవత్సరం సంబంధించి అన్ని సంక్షేమ పథకాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయండి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక ఫస్ట్ గుండా తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి. తల్లికి వందనం పథకంలో చూసుకుంటే కనుక ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతుంటారో విద్యార్థులు వీరికి సంబంధించి అయితే ఖాతాలకైతే 15,000 అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి. అయితే ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చి అయితే ఉందండి. ఒక 11 డబ్బులు అప్పుడే మీకు అయితే వస్తాయండి. అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా అది కూడా ఒకసారి అయితే చూద్దామండి. ప్రధానంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 డబ్బులు అయితే పొందొచ్చండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే రూల్స్ తీసుకొచ్చిందో ఆ రూల్స్ చూస్తే కనుక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి 75% అటెండెన్స్ అయితే ఉండాలండి. ఇక అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, ఇక క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు, ఇక అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్, వారి యొక్క క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఒక బ్యాంక్ అకౌంట్ తల్లిదండ్రులకు సంబంధించి ఇలా అయితే ఈ యొక్క ప్రూఫ్స్ అయితే మినిమంగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే కావాలండి. ప్రైమరీగా స్కూల్స్లోని, కాలేజ్లోని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. సెకండరీగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే చేస్తారండి. ఇక మీ ఎవరైతే ఫాదర్స్ ఉంటారో, మదర్ ఉంటారో, గార్డియన్స్ వీరందరి దగ్గర ఫాదర్గా చూసుకుంటే కనుక వెరిఫికేషన్కి అయితే వెళ్తారండి. వెళ్ళిన తర్వాత వారు తంబేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వీరందరికీ సంబంధించి అయితే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి. ఇక అదేవిధంగా ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేసిందని చెప్పాను కదండి. ఏమేమి రూల్స్ అంటే, సో ఎవరైతే ఒక పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండాలండి. విలేజ్లో చూసుకుంటే కనుక 2,50,000, అదేవిధంగా సిటీలో చూసుకుంటే కనుక 3 లక్షలు లోపు అయితే ఈ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలండి. వారి యొక్క కుటుంబం మొత్తం ఆదాయం కూడా 3 లక్షల లోపు అయితే ఉండాలండి. అప్పుడే వారికి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక వారు 4-వీలర్ వెహికల్, లగ్జరీ కార్ అనేది కొనుక్కుండా అయితే ఉండకూడదండి. ఉపాధి నిమిత్తం ఏ కారు కొనుక్కున్నా పర్లేదండి. ఉపాధి నిమిత్తం అంటే ట్రాక్టరు, ట్యాక్సీ, క్యాబులు లాంటి ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఆ వాహనాలన్నీ కూడా వారి ఉపాధి నిమిత్తం కొనుక్కుంటే ఏం అవ్వదండి. వారు ఎప్పుడైతే లగ్జరీ కార్ కొనుక్కుంటారో అప్పుడు ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో వారు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక అప్పుడు వారి యొక్క సొంత ఇల్లుకి సంబంధించి వారి యొక్క ఇంటి విస్తీర్ణతను లెక్కేస్తారండి. 1000 చదరపు అడుగులు దాటి వారి యొక్క ఇంటి విస్తీర్ణత ఉందనుకోండి, సంక్షేమ పథకాలు అయితే రావండి. అంతకన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక వారికి వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగానే అయితే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాలు, 2 ఉంటే కనుక 5 ఎకరాల లోపు అయితే ఉండాలండి. 5 ఎకరాల లోపు ఉంటే కనుక వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు వర్తిస్తాయండి. ఇక దీని తర్వాత వారు గత 2 సంవత్సరాల లోపు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టి ఉండకూడదండి. ఇంకా అదేవిధంగా ప్రతి నెల వారు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 లోపు యూనిట్లు అనేది ఉండాలండి. అది కూడా యావరేజ్ అయితే తీసుకుంటారు. యావరేజ్ 6 నెలలకు కానీ ఒక 7 నెలలకు కానీ తీసుకుంటారండి. యావరేజ్ తీసుకున్న టైంలో 300 యూనిట్ల కన్నా దాటేసి వారి యొక్క యావరేజ్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా సంక్షేమ పథకాలు అయితే వారికి అయితే ఇవ్వరండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేలా ఉందండి. కాబట్టి ముందుగా ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి మీరైతే. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఉచితంగా కుట్టు మిషన్లు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పంపిణీ చేస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఏజ్ ఉన్న ఎవరైతే బీసీలు మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి, బీసీలు, అగ్రవర్ణ పేదలు అంటే కాపులు వీరందరికీ సంబంధించి అయితే ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఇక వీరికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీరు ఆర్థికంగా బలోపేతం, వీరు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, వీరు మిషన్ కుట్టుకోవడం కానీ ఈ రకంగా ఉపాధి అయితే కల్పిస్తున్నారండి. ఉచితంగా వీరికి 1,02,000 కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది అయితే దరఖాస్తు అయితే చేసుకుని ఉన్నారండి. ఫస్ట్ ఫేజ్ కింద ఈ యొక్క మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని
మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి కుట్టు మిషన్ వారికి కుట్టు వచ్చో లేదా కుట్టు నేర్చుకుండి మిషన్ పొందాలనుకుంటున్నారో వారందరికీ సంబంధించి అయితే ఈ యొక్క మిషన్కి సంబంధించి పంపిణీ చేయడం, ఈ మిషన్లు అయితే కుట్టు మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలనుకుంటుందండి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఉన్న మహిళలందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత మీరైతే 3 నెలలకు కానీ లేదంటే కనుక 2 నెలలకు కానీ కుట్టు మిషన్ అయితే నేర్చుకోవాల్సి అయితే ఉంటుందండి. నేర్చుకున్న తర్వాత మీకు లాస్ట్ చేసి కుట్టు మిషన్ అయితే పంపిణీ చేస్తారండి. ఈ రకంగా మీరు ఉపాధి పొందొచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా 1,02,000 కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతుందండి రాష్ట్రంలో. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే ఇస్తుందండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 పీఎం కిసాన్ పథకం ద్వారా ఇస్తుందండి. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 అనేది రైతులు 3 విడతల్లో డబ్బులు అయితే పొందుతారండి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 14,000లో సగం వేస్తుందండి. సగం వచ్చే నెలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ అయిన రైతులు ఈకేవైసీ చేసుకుంటూ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా. ఈ రకంగా 20,000 అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే పొందబోతున్నారండి. పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా 2,000 అయితే పడతాయండి. ఇక దీని తర్వాత వచ్చేటువంటి పథకం చూసుకుంటే కనుక మత్స్యకార భరోసా అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేట నిషేధ టైంలో వీరికైతే ప్రతి సంవత్సరం కూడా 10,000 అయితే ఇచ్చేవారండి. ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఈ యొక్క సాయం అనేది 10,000 అయితే పెంచారు, 20,000 అనేది ఇస్తున్నారండి. ఈ యొక్క మత్స్యకార భరోసా కింద వేట నిషేధ టైంలో మత్స్యకారులందరికీ కూడా 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. అది కూడా ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఎవరైతే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉంటారో మత్స్యకారులు వారందరికీ కూడా ఖాతాలకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుందండి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి. దీని తర్వాత రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నో వీరికి సంబంధించి 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. డ్వాక్రా మహిళలు 10 మంది సభ్యులు అయితే ఉంటారండి. ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారండి. అంటే 10 లక్షల లోపు వీరు తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ యొక్క లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుందండి. అంటే వీరికి సంబంధించి 10 లక్షల లోపు ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో డ్వాక్రా మహిళలు ఆ 10 లక్షల పైన ఇక్కడ బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి. అంటే ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేదా 2 ఇన్స్టాల్మెంట్లో కానీ డ్వాక్రా మహిళలకు అయితే ఒక డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఈ రకంగా 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే పొందబోతున్నారండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ రకంగా అయితే 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి. దీని తర్వాత చూసుకుంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒక శ్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో బ్యాంకుల నుంచి అయితే 0% నుంచి 5% వరకు వీరైతే ₹1,00,000 నుంచి 3 లక్షల దాకా కూడా లోన్స్ అయితే పొందొచ్చండి. డిపెండ్స్ ఆన్ వారి యొక్క క్రెడిట్ లిమిట్ బట్టి వీరికైతే బ్యాంకులు అయితే ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా ఇస్తున్నారండి డబ్బులు. అదేవిధంగా ఉన్నత పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వీరికైతే మంజూరు చేయడం జరుగుతుందండి. వీరికి చదువు నిమిత్తం కావచ్చు, లేదంటే కనుక ఉద్యోగ నిమిత్తం కావచ్చు, లేదంటే ఆర్థికంగా బలపడడానికి వ్యాపార నిమిత్తం కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, ఇలాగా ఈ రకాలుగా అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి బ్యాంకుల వారైతే. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి చెప్పిందండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చెప్పింది. కాబట్టి బ్యాంకులు కూడా ముందుకైతే వచ్చి వారికైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఈ రకంగా పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఒక పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.